తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ 2 ఇంకా కొనసాగుతోంది. అంటే 3 రోజులుగా కొనసాగుతోంది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఈ భారీ ఆపరేషన్స్‌లో ఒక 5గురు మావోయిస్టులు చనిపోయినట్టుగా పోలీసులు ప్రకటించారు. ఆ! అయితే ఆ 5గురి పేర్లు మాత్రం ఇంకా వెల్లడించలేదు. ఆ 5గురు ఎవరు? ఏమిటి? వాళ్ళ స్థాయి, క్యాడర్ స్థాయి ఏమిటనేది పోలీసులు ఇంకా ప్రకటించలేదు. ఒకటి. రెండోది, ఈ 3 రోజులుగా జరుగుతున్న ఆపరేషన్‌లో మావోయిస్ట్ పార్టీ సెక్రటరీ తిప్పిరి తిరుపతి చనిపోయినట్లుగా ఒక సమాచారం బయటకొచ్చింది. తాజాగా మళ్ళీ అందుతున్న సమాచారం ప్రకారం ఏంటంటే, దేవ్‌జీ తప్పించుకొని వెళ్ళినట్టుగా సమాచారం వస్తోంది. అయితే దేవ్‌జీ గాని, ఆ పార్టీకి చెందిన మాజీ సెక్రటరీ గణపతి గాని, లేకపోతే మల్లా రాజిరెడ్డి గాని, అట్లాగే తెలంగాణ సెక్రటరీగా భావిస్తున్న బడి చుక్కారావు గాని, ఇంకా తదితర నాయకులు ఎవరైతే ఉన్నారో, ఆల్మోస్ట్ ఆ అగ్రనాయకులతో పాటు 300 మందికి పైగా వాళ్ళు కర్రెగుట్టల్లోనే వాళ్ళు ఆశ్రయం తీసుకున్నట్టుగా, అక్కడే ఒక స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నట్టుగా ఇంటెలిజెన్స్ వర్గాల దగ్గర ఇన్‌పుట్స్ ఉన్నాయి. సో, దాన్ని బేస్ చేసుకొని దాదాపు 5,000 మంది సాయుధ బలగాలు ఆ కర్రెగుట్టల్ని రౌండప్ చేసి పెద్ద ఎత్తున ఆపరేషన్స్ నిర్వహిస్తున్నాయి. ఈ ఆపరేషన్స్‌లో ఇంకా అంటే ఈ 5గురి విషయం కూడా విలేకరులు, మీడియా ప్రతినిధులు అక్కడి సీఆర్‌పీఎఫ్ ఉన్నతాధికారులను అడిగి ప్రశ్నించినప్పుడు, మొత్తం ఆపరేషన్ ముగిసిన తర్వాత తాము పూర్తి వివరాలు తెలియజేస్తామని చెప్పారు. సో, సీఆర్‌పీఎఫ్ ఉన్నతాధికారులు చెబుతున్న దాని ప్రకారం ఖచ్చితంగా ఇది ఈ ఆపరేషన్స్‌లో కీలకమైన నాయకులు కూడా అయితే చనిపోయే అవకాశాలుండొచ్చు ఆపరేషన్స్‌లో, ఎన్‌కౌంటర్స్‌లో. లేదా వాళ్ళెవరన్నా లొంగిపోయే అవకాశాలు గూడా లేకపోలేదు. ఇప్పటికే అంటే మనకు అందుతున్న లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం కనీసం 15-20 మంది మావోయిస్టులు పోలీసుల అదుపులో ఉన్నట్టు తెలుస్తోంది. పోలీసులు అండ్ సీఆర్‌పీఎఫ్ సాయుధ బలగాల వాళ్ళు అదుపులో తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే వాళ్ళ లొంగుబాటు చూపిస్తారా? ఇంకేం చేస్తారనేది మనకి ఇంకా తెలియదు. దానిపైన క్లారిటీ లేదు. అయితే టోటల్‌గా 300 మందికి పైగా కర్రెగుట్టల్ని వాళ్ళు స్థావరంగా చేసుకున్నట్లుగా వచ్చిన ఇన్‌పుట్స్‌ను ఆల్మోస్ట్ తెలంగాణ పోలీసులు కూడా పరోక్షంగా ధృవీకరిస్తున్నారు. అధికారికంగా ధృవీకరించకపోయినప్పటికీ వాళ్ళ మాటల్లో మనకు ఆ ధ్వని వినిపిస్తోంది. సో, ఇక్కడ ఈ కర్రెగుట్టల్లో మావోయిస్ట్ పార్టీ మాజీ సెక్రటరీ, మావోయిస్ట్ పార్టీ కీలక నాయకుడు ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి కూడా ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఆహ్, గత అక్టోబర్ 15న 2025 అక్టోబర్ 15న మహారాష్ట్ర ప్రభుత్వం ముందు లొంగిపోయిన ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను. ఆయన ఒక వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇస్తూ ఈ విషయం తెలియజేశాడు. ఆయన బస్తర్ అడవుల్లోనే ఉన్నాడని చెప్పాడు. అయితే బస్తర్ అడవులు లేకుంటే దండకారణం అంటే అది ఎక్కడి స్టార్ట్ అవుతుంది? మనకిక్కడ తెలంగాణలో ఏటూరు నాగారం, ఈ చర్ల ఈ ప్రాంతాల నుంచి మొదలుకుంటే ఆల్మోస్ట్ అబూజ్‌మడ్ అటు మన మహారాష్ట్ర బార్డర్ ఏదైతే ఉందో నేషనల్ పార్క్, బీజాపూర్ జిల్లా అంటాం. అటు అక్కడి వరకు మొత్తం విస్తరించున్న ప్రాంతం అంతా కూడా బస్తర్ అడవుల కిందే లెక్క. సో, ఈ బస్తర్ అడవుల్లోనే గణపతి ఉన్నాడు అనేది ఒక ఇన్ఫర్మేషన్. అంటే తనకు తెలుసని ఆయన చెప్పాడు. అంటే ఆయనేమి ధృవీకరించట్లేదు. మల్లోజుల వేణుగోపాల్ తాజాగా ఒక వార్తా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో మల్లోజుల అదే గణపతి కూడా బస్తర్ అడవుల్లోనే ఉన్నాడని చెప్పాడు. అయితే ఇప్పుడు బస్తర్‌లో వెస్ట్ బస్తర్ గానీ, లేకుంటే ఈస్ట్ బస్తర్ గానీ, ఇతర ఏవి కూడా ఏ డివిజన్స్ కూడా సురక్షితంగా లేవు. అంటే మావోయిస్టులకు ఉండే విధమైన వాతావరణం లేదు. ఎక్సెప్ట్ సౌత్ బస్తర్ అని చెప్పారు. సౌత్ బస్తర్‌లోనే ఈ అబూజ్‌బడ్ అనే ప్రాంతం ఉంటుంది. అయితే కర్రెగుట్టలనేవి అత్యంత స్ట్రాటజిక్ పాయింట్‌గా పోలీసులు చాలా కాలంగా భావిస్తున్నారు. ఎందుకంటే మనకు గుర్తుంటే 2025 ఏప్రిల్‌లోనే 21 రోజులు ఆపరేషన్ నిర్వహించారు. ఆ సమయంలో 31 మంది మావోయిస్టులు చనిపోయారు. 31 మంది. ఆ తర్వాత ఇంకా అసలు కర్రెగుట్టలు మొత్తం ఖాళీ అయిపోయాయి. కర్రెగుట్టలు తమ వశమైపోయాయని అక్కడ సీఆర్‌పీఎఫ్ క్యాంప్ పెట్టారు. రీసెంట్‌గా మొన్న ఇది
జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా అక్కడ జాతీయ పతాకాన్ని కూడా సిఆర్‌పిఎఫ్ బలగాలు ఎగరవేశాయి. ఇదంతా వార్తల్లో వచ్చాయి. ఇప్పుడు ఇక ఈ కర్రెగుట్టలో ఏం జరుగుతోంది? ఏం జరిగే అవకాశం ఉంది? అనే దానిపైన రకరకాల కథనాలు, రకరకాల వార్తలు ఇవన్నీ వస్తున్నాయి. అంటే ఆల్మోస్ట్ అంటే ఇది ఐ థింక్ అంటే మార్చి 31 లోపు మావోయిస్టు పార్టీ మొత్తాన్ని తుడిచిపెట్టాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించిన దానికి సంబంధించి ఇది ఫైనల్ స్టేజ్‌గా భావించాలి. ఆల్మోస్ట్ కర్రెగుట్టల్లో జరుగుతున్న ఆపరేషన్ ఇక ఇది చివరి సన్నివేశంగా భావించాలి. ఎందుకంటే 300 మంది ఉన్నట్టుగా చెప్తున్నారు. సో 300 మందికి మించి ఇక మావోయిస్ట్ పార్టీలో ఎవరు లేరు. చాలామంది నాయకులు ఎన్‌కౌంటర్‌లో చనిపోవడమో, చాలామంది లొంగిపోవడమో ఇప్పటికే జరిగిపోయింది. ఇక మిగిలింది 300 మందే అని గడిచిన 3, 4 నెలలుగా పోలీసులు చెప్తూనే ఉన్నారు. అయితే ఈ 300 మంది ఒకే దగ్గర ఉన్నారా అనేది ఇప్పటికీ చాలామందికి అనుమానం ఉంది. సాధారణంగా ఇటువంటి సందర్భాల్లో అంటే పోలీసులు, సాయుధ బలగాలు పెద్ద ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నప్పుడు, పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నప్పుడు, వాళ్ళు ఇద్దరు ముగ్గురుగా విడిపోయి ఎక్కడో చోట ఉండే అవకాశం ఉంది తప్ప, ఇట్లా ఒక బెటాలియన్ లాగా, ఒక ప్లాటూన్ లాగా లేదా ఒక కంపెనీ లాగా మొత్తం 300 మంది ఒకే దగ్గర ఎందుకుంటారు? అండ్ పార్టీ అగ్రనాయకులు కూడా వాళ్ళతో ఎందుకుంటారనేది ఒక సందేహం చాలా మందిలో ఉంది. మొత్తం మీద పోలీసులు ఈ ఆపరేషన్‌ను ఎప్పుడు ముగిస్తారు? ఎందుకంటే మరి లాస్ట్ ఇయర్ మనం చూస్తే 21 డేస్ నిర్వహించారు. ఇప్పుడిక ఈ ఫైనల్ స్టేజ్‌లో ఎన్ని రోజులు నిర్వహిస్తారో మనకు తెలియదు. ఇప్పటికే 3 రోజులు గడిచిపోయాయి. ఇంకా ఎన్ని రోజులు ఈ ఆపరేషన్ నిర్వహిస్తారు? ఈ ఆపరేషన్ ఎప్పుడు ముగుస్తుందన్న దానికి సంబంధించి సీఆర్‌పీఎఫ్ గానీ, లేకుంటే ఈ ఆపరేషన్స్‌లో పాల్గొంటున్న డీఆర్‌జీ గానీ, లేకుంటే బస్తర్ ఫైటర్స్ గానీ, లేకుంటే ఛత్తీస్‌గఢ్ పోలీసులు గానీ ఎవరు దీనికి సంబంధించిన సమాచారం ఏది అధికారికంగా చెప్పడం లేదు. అంటే వాళ్ళ దగ్గర ఏదో క్లూ ఉంది. వాళ్ళు ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుతున్నారు. లేకుంటే రకరకాల పద్ధతుల్లో, టెక్నికల్ పద్ధతుల్లో కూడా అంటే వాళ్ళ సమాచారం తెలుసుకోవడానికి. అంటే ఇప్పటికే మావోయిస్టులు ఆల్మోస్ట్ అంటే ఆ పార్టీ సెక్రటరీ బసవరాజు 2025 మేలో ఎన్‌కౌంటర్ తర్వాత ఆల్మోస్ట్ మావోయిస్టు పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరు కూడా ఈ టెక్నికల్ అంటే సాంకేతికంగా తాము దొరికిపోతామనుకునే ఇన్‌స్ట్రుమెంట్స్ ఏవి వాడడం లేదు అనేది ఒక సమాచారం ఉంది. ఐదర్ మొబైల్ ఫోన్ ఆర్ ల్యాప్‌టాప్ లేకపోతే ఇంకా ఇతరత్ర ఏవైతే ఎక్విప్‌మెంట్స్ ఉంటాయో ఇతరత్ర ఏవైతే పరికరాలు ఉంటాయో అవి ఏవి కూడా వాడడం లేదు. గతంలో అయితే వాళ్ళు బలంగా ఉన్న టైంలో వాళ్ళు ఒక దశలో సమాంతర రాజ్యం కూడా నడిపిన టైంలో జనతన రాజ్యం నడిపిన రోజుల్లో వాళ్ళు వాకీ టాకీలు కూడా వాడేవాళ్ళు. వాళ్ళు ల్యాప్‌టాప్‌లు వాడేవాళ్ళు. రకరకాల టెక్నికల్ ఇవన్నీ కూడా వాడేవాళ్ళు. అయితే వీటన్నింటిని కూడా ట్రాక్ చేసిన తర్వాతే చాలామంది ఆ పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యులను ఎన్‌కౌంటర్ చేసిన సందర్భాలున్న నేపథ్యంలో ఇప్పుడు ఎవరు కూడా ఏ రకమైన మొబైల్ ఫోన్‌ను కూడా వాడడం లేదు అనేది పక్కాగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో మొబైల్ ఫోన్ వాడకపోయినా ట్రాక్ చేయడానికి వీలైన సాంకేతిక ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అలాగే ఇజ్రాయెల్ నుంచి సమకూర్చుకున్న ఇతర మెటీరియల్‌తో వీళ్ళను మావోయిస్టుల ఏరివేతకు సంబంధించిన ట్రాకింగ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.